నా ఒరిజినల్ పేరు వచ్చేసి సుమంజరి. నేను సార్ దగ్గర కన్సల్టేషన్కి వచ్చాను. దాని తర్వాత న్యూమరాలజీ కోర్స్ అనేది నేర్చుకున్నాను. న్యూమరాలజీ కోర్స్ నేర్చుకున్న తర్వాత నా పేరు మార్చుకున్నాను వింధ్య అని. అండ్ సార్ దగ్గరే నేను మళ్ళీ ఫ్రాంచైజీ కూడా తీసుకున్నాను. అండ్ ఈ క్లాసెస్ వాస్తు చేస్తున్నారని తెలుసు. నాకు బేసిక్ నాలెడ్జ్ అనేది వాస్తువులో అయితే అస్సలు లేదు. ఐఎమ్ ఆల్వేస్ ఇంట్రెస్టెడ్ ఇన్ వాస్తు కానీ, ఆస్ట్రాలజీ కానీ, న్యూమరాలజీ కానీ, ఈ అకల్ సైన్సెస్ మీద అయితే చాలా ఇంట్రెస్ట్ ఉండేది. చిన్నప్పటి నుంచి అయినా కానీ చాలా ఇంట్రెస్ట్ ఉండేది. సో ఇప్పుడు ఎట్లాగో బ్రేక్ ఉంది కదా, పిల్లలు పుట్టినప్పటి నుంచి ఐఎమ్ నాట్ వర్కింగ్. ఐఎమ్ నాట్ ఇట్ ఆల్ ఇంట్రెస్టెడ్ ఇన్ వర్కింగ్ అండర్ సమ్వన్. ఐ ఆల్వేస్ హ్యాడ్ ఎ ప్లాన్ ఆఫ్ బీయింగ్ మై సెల్ఫ్. అంటే నేను ఏదో చేయాలి, నేను బిజినెస్ నా సొంతంగా నేను పెట్టుకోవాలి, నేను రికగ్నైజ్ అవ్వాలి, అంతే తప్ప నేను ఒకళ్ళ కింద పని చేయడం అనేది నాకు నచ్చదు. సో ఐ టుక్ ఏ బ్రేక్ ఆఫ్టర్ డెలివరీ. సో ఐ థాట్ సార్ ట్రైనింగ్ అవన్నీ ఇస్తున్నారు కదా, ఒకసారి వెళ్ళి చూద్దాము అవన్నీ అని చేశాను. ఐ రియలీ లైక్ ది సబ్జెక్ట్, ద వే హీ టీచర్స్ ఎవ్రీథింగ్. అండ్ వాస్తుకి న్యూమరాలజీ అవన్నీ చేశాను. అవి నచ్చి ఆయన పద్ధతి కానీ అన్నీ నచ్చిన తర్వాత వాస్తుకి వచ్చాను ట్రైనింగ్కి. సో వాస్తు ట్రైనింగ్ కూడా నేను ఆన్లైన్ క్లాసెస్ ఉంటాయా అని అడిగాను. ఎందుకంటే ఐఎమ్ బేసికలీ బయటికి వచ్చి చేయాలంటే, పిల్లల్ని వదిలేసి వచ్చి చేయాలంటే కొంచెం కష్టం నాకు. సో అడిగితే సార్ అన్నారు, వాస్తు అనేది అలా నేర్చుకోలేము, మనము కంపల్సరీ లైవ్గానే చూసుకోవాలి, లైవ్గానే చేయాలి, లైవ్గా చేస్తేనే మనకి సబ్జెక్ట్ అనేది తెలుస్తుంది అని అన్నారు. సో సరే అని చెప్పి ఇంకా వాస్తుకి వచ్చాము. ఎప్పుడో బుక్ చేసుకున్నాము, వచ్చాము. ఐ థాట్ 5 days కదా, చాలా ఉంటుందేమో టాపిక్ అది ఇది అని అనుకున్నాము. అసలు బౌన్స్ అవుతుందా, ఎక్కుతుందో లేదో బ్రెయిన్కి అని అనుకున్నాము. స్టార్టింగ్ అంతా ఫస్ట్ 2 days ఐ వాజ్ హ్యాపీ. అంటే క్లాస్ మొత్తం బాగా అర్థమైపోయింది, నాకు వచ్చేసింది అని అనుకున్నాము. లేటర్ ఆన్ అంటే చెప్పే పద్ధతి ఎలా చెప్పారంటే సార్ కూడా మనం స్కూల్ పిల్లలకి ఎలా చెప్తాం, ఏబిసిడీలు, ఏ తర్వాత బి, బి తర్వాత సి అని మొత్తం అంత ఈజీగా చెప్పారనమాట. అండర్స్టాండింగ్ అనేది బౌన్స్ అవ్వకుండా. అంటే నా దగ్గర ఆస్ట్రాలజీ బుక్స్ ఉన్నాయి, న్యూమరాలజీ బుక్స్ ఉన్నాయి, వాస్తు బుక్స్ ఉన్నాయి, అన్ని బుక్స్ ఉన్నాయి, అన్నీ చూశాను, చదివాను. కానీ ఎంత డిఫికల్ట్గా ఉంటుందంటే ప్రొసీజర్, అంటే మనం చదువుకుంటూ ఉంటే చాలా డిఫికల్ట్ అనిపిస్తుంది. అంటే ఏంటిది అనేది అర్థం కాదు. కానీ ఆయన చెప్పిన పద్ధతి ఎంత ఈజీగా ఉందంటే, ఇప్పుడు ఎవరు అడిగినా కానీ ఏది అడిగినా కానీ మనం చెప్పేస్తామన్నమాట. అంత ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ద ఓన్లీ థింగ్ వాట్ ఐ లైక్డ్ ఇన్ హిమ్ ఇస్ ద వే ఆఫ్ ఎక్స్ప్లెయినింగ్ థింగ్స్ ఆర్ వెరీ ఈజీ. వెరీ మీన్స్ వెరీ ఈజీ. అండ్ ఐఎమ్ షూర్ దట్ నో అదర్ గురు విల్ టీచ్ లైక్ దట్. నేనైతే ఎవరి దగ్గర నేర్చుకోలేదు, కానీ ఐఎమ్ షూర్ అసలు ఎవరు అలా నేర్పించుండరు కూడా. ఎందుకంటే అంత ఈజీ పద్ధతిలో కానీ మనకు వస్తుందా లేదా అని రిపీట్ చేసి క్వశ్చన్స్ అడిగి మనల్ని, అంటే మనకి కాన్ఫిడెన్స్ వచ్చేంత వరకు హీస్ టీచింగ్ అస్ ద సబ్జెక్ట్. అండ్ ఆఫ్టర్ క్లాసెస్ ఆల్సో ఏదైనా గైడెన్స్ ఉంటే ఇవ్వడము. ఎన్నిసార్లు చిన్న డౌట్స్, అంటే మైనర్ డౌట్స్ కూడా అన్నీ వస్తాయి, అయినా కానీ అవి కూడా విసుక్కోకుండా 10 సార్లు అడిగినా కానీ సేమ్ డౌట్స్ మళ్ళీ రిపీట్ చేసి చెప్పడము. ద థింగ్ ఐ రియలీ లైక్డ్ ఇట్. అండ్ లాస్ట్ బిజినెస్ అనాలిసిస్ ఏదైతే చెప్పారో అది ఇంకా హైలైట్ అనుకోవాలి నిజంగా చెప్పాలి అంటే. ఎందుకంటే నో బడీ ఇన్ ద ఇండస్ట్రీ విల్ టీచ్, ఫస్ట్ థింగ్. అండ్ ఇంకోటి ఆయన సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ చెప్పడము ఇంకొక ఏమంటారు మేజర్ స్టెప్ అనుకోవాలి. ఎందుకంటే ఎవరైనా కానీ మా స్టూడెంట్స్ అయితే ఏంటి, ఎవరైతే వాళ్ళని కూడా 0 నుంచే ఎదగమనండి. వై షుడ్ దే గో ఫ్రమ్ 10th step అని అనుకుంటారు. సార్ ఈజ్ నాట్ లైక్ దట్. హీఈస్ థింకింగ్ యాజ్ ఎ ఫ్యామిలీ. అండ్ ఇప్పుడు మన కొడుకులని, నేను 10th step ఎక్కాను అంటే నా కొడుకు 11th step ఎక్కాలని అనుకుంటాం. కానీ గురువులు కానీ ఎవరో వాళ్ళ 11th step ఎక్కాలని అనుకోరు. He thought us as a family and he is telling us also to grow from the 11th step. He is not asking us to start from the first step. అది ఇంకా బాగా నచ్చిన పాయింట్. దట్టు ఈ బిజినెస్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో, బిజినెస్ అనాలిసిస్ ఏదైతే చెప్పారో దాంట్లో నుంచి నాకు అర్థమైన విషయం, ఏదైనా ఉంటుంది చూడండి, ఎప్పుడైనా కానీ మనము ఏది చేయాలన్నా కానీ మనకి గురువు ఎప్పుడు వస్తారు, మంచి గురువు మనకు రావాలన్నా ఆ దశ అనేది మనకు రావాలి. మేబీ ఐ గాట్ దట్ గుడ్ దశ, సో ఐ హ్యావ్ గాట్ ఏ నైస్ గురు ఆర్ గుడ్ గురు అనుకోవాలి. అండ్ ఏమంటారు, ఇప్పుడు నేను ఒక్కదాన్ని కాదు, నాలాంటి వాళ్ళు చాలామంది వస్తారు. ఐ థింక్ కాదు, ఐ హోప్ అండ్ ఐ విష్ హిమ్, మై సర్ ఆల్సో, టు గివ్ ది నాలెడ్జ్ ఈక్వల్లీ టు ఎవ్రీబడి. ఆయన ఇస్తారు. ఆయనకు చాలామంది శిష్యులు ఉంటారు. వాళ్ళందరూ కూడా ఎదగాలి.
అనే కోరుకునే తత్వం ఉంటుంది చూడండి, అది ఈయనలో అంటే ఈ సార్లో బాగా నచ్చిన విషయం నాకు. బేసికల్లీ దట్స్ ఆల్ అబౌట్ హిమ్ అండ్ మీ.